హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో స్లైడ్స్కి ట్రాన్స్లేషన్స్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్ థీమ్స్ని ఏ విధంగా అప్లై చేయాలనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో స్లైడ్స్కి ట్రాన్స్లేషన్స్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ట్యాప్ చేయండి. అలాగే మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. చిన్న గమనిక, ఎవరైనా సరే మన పిఆర్ క్రియేషన్స్ 100 వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే దయచేసి నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు యొక్క గ్రూప్లోకి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వగలరు. గ్రూప్ యొక్క గైడ్ లైన్స్ని మీరు తప్పకుండా పాటించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ మనకి 5 స్లైడ్స్ ఉన్నాయి. F6 slide area, no selection to select an object, press tab. ఇక్కడ మనకి 5 స్లైడ్స్ ఉన్నాయి. ఈ 5 స్లైడ్స్ని మనం యూజ్ చేసుకుని ట్రాన్స్లేషన్స్ని ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో థీమ్స్ని అప్లై చేస్తాం. అవి ఏ విధంగా అప్లై చేస్తాం? స్లైడ్ ఏరియాలో ఉండి అప్లై చేయలేదు. స్లైడ్ థంబ్నెయిల్ పెయిన్ ట్యాబ్కి అయితే వెళ్ళి మనం అప్లై చేస్తాం. ఇక్కడ మనం థీమ్స్ కానీ, యానిమేషన్స్ కానీ, లేదంటే ట్రాన్స్లేషన్స్ కానీ మనం స్లైడ్ థంబ్నెయిల్ పెయిన్ ట్యాబ్కి వెళ్ళి మనం అప్లై చేయాలి. ఇక్కడ నేను షిఫ్ట్ F6తో థంబ్నెయిల్ పెయిన్ ట్యాబ్కి వెళ్తున్నాను. Shift F6, slide thumbnails tab, MS Office slide. చూడండి, స్లైడ్ థంబ్నెయిల్ పెయిన్ ట్యాబ్. ఓకే, ఇక్కడికైతే నేను మూవ్ అయ్యాను. ఇక్కడ మనకి 5 స్లైడ్స్ ఉన్నాయి. చూడండి, Page up, MS Office slide, 1 of 5, MS Office slide. ఇది ఫస్ట్ స్లైడ్. మనం ఈ యొక్క ఫస్ట్ స్లైడ్కి ట్రాన్స్లేషన్ ఏ విధంగా అప్లై చేయాలనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ అంటే ఏమీ లేదు, స్లైడ్కి మధ్యలో వచ్చే ఎఫెక్ట్ మాట. అంటే స్లైడ్ని మనం చేంజ్ చేసినప్పుడు స్లైడ్కి మధ్యలో ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఎఫెక్ట్ అంటే మీకు అందరికీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మనం ఒక మూవీ చూసినప్పుడు స్టార్టింగ్లో నేమ్స్ వస్తుంటాయి. నేమ్ మారేటప్పుడు మరొక నేమ్కి ఆ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఒక విధంగా వస్తుంది. అదే విధంగా స్లైడ్కి మధ్యలో స్లైడ్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక విజువల్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎఫెక్టివ్గా ఉండడానికి ఈ యొక్క స్లైడ్స్కి ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ మనం అప్లై చేస్తామట. అంటే మనం ఇచ్చేది స్లైడ్ షో కాబట్టి, ప్రజెంటేషన్ అనేది స్లైడ్ షో ద్వారా ఇవ్వాలి కాబట్టి మనం ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ని అప్లై చేసి మన ప్రజెంటేషన్ని గుడ్గా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ని మనం ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. Page up, MS Office slide, 1 of 5. చూడండి, ఇక్కడ 1 of 5 అంటే ఇక్కడ మనకి ఇది ఫస్ట్ స్లైడ్. ఎంఎస్ ఆఫీస్ స్లైడ్ అనేది ఫస్ట్ స్లైడ్. ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయింది. ఎప్పుడైతే మనం కర్సర్ అక్కడ ఉంచుతామో అది ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఫస్ట్ స్లైడ్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ట్రాన్స్లేషన్స్ ట్యాబ్కి అయితే మూవ్ అవుతున్నాను. ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ అనేవి మనకి ట్రాన్స్లేషన్ ట్యాబ్లో ఉంటాయి. దానికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ Alt-K. ఇక్కడ Alt-K ఇస్తున్నాను చూడండి. Alt-K. Upper ribbon tabs tab expanded, transitions tab, Alt followed by K. డౌనర్ ఇస్తున్నాను. Transitions, preview button unavailable, Alt followed by K, P. ప్రివ్యూ. ఓకే, మనం ప్రివ్యూ చూసుకోవడానికి మనం అప్లై చేసిన ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో మనం ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ని మనం చూసుకోవడానికి ప్రివ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాం చూడండి. Sub menu, transition effects button collapsed, Alt followed by K, T. చూడండి, ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్. ఓకే, ఇది మనం చూస్ చేసుకుని ఇందులో మనకి చాలా డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఓకే, అవి మనం చూస్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఇక్కడ స్పేస్ బార్తో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వినండి ఒకసారి. MS Office slide, transition effects button collapsed, Alt followed by K, T. Alt-K, T. ఓకే, ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్కి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ Alt-K, T. ఓకే, దీన్ని స్పేస్ బార్తో ఓపెన్ చేస్తున్నాను. Space, transition to the slide toolbar, none button, leaving menus, none button selected. ఇప్పుడు నన్లో ఉంది, అంటే ఆ యొక్క స్లైడ్కి ఎటువంటి ట్రాన్స్లేషన్ అనేది అప్లై అయ్యి లేదు. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్ ఇస్తున్నాను చూడండి. Cover button. కవర్. ఇది కావాలనుకుంటే ఈ యొక్క ట్రాన్స్లేషన్ని మనం అప్లై చేసుకోవచ్చు. డౌనర్. Follower button. ఫాలోవర్. Origami button. ఆర్గామి. Switch button. స్విచ్. Pan button. ప్యాన్. ఈ విధంగా ఉంటాయి. డిఫరెంట్ మనకి ట్రాన్సిషన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ మనకు నచ్చింది మనం అప్లై చేసుకుంటే స్లైడ్కి మారేటప్పుడు స్లైడ్ అనేది చేంజ్ అయ్యేటప్పుడు ఒక ఎఫెక్టివ్గా చేంజ్ అవుతామట ఆ యొక్క స్లైడ్స్ అనేవి. ఓకే, Fade button. Pan button. ఇక్కడ నేను ప్యాన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇది అప్లై చేస్తున్నాను. Enter. MS Office slide. MS Office slide. ఓకే, ఇది ఇప్పుడు ఇక ఎంఎస్ ఆఫీస్ స్లైడ్కి ఈ యొక్క ట్రాన్స్లేషన్ అనేది అప్లై అయింది అనమాట. ఓకే, నేను ఇక్కడ పేజ్ డౌన్ ఇస్తున్నాను చూడండి. Page down. Features of MS Office slide, 2 of 5. Features of MS Office slide. Features of MS Office slide. చూడండి,
ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, Page up. Page down. Features of MS Office slide. 2 of 5. Features of MS Office slide. Features of MS Office slide. ఇది 2. అంటే ఇక్కడ మనకి సెకండ్ స్లైడ్ ఉంది. ఈ స్లైడ్ కూడా ట్రాన్సిషన్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ నేను Alt K ఇస్తున్నాను. Alt K. Upper ribbon. Ribbon. Tab expanded. Transitions tab. Alt followed by K. T. Transition to the slide toolbar. None button selected. Transition to the slide toolbar. None button. Leaving menus. None button selected. చూడండి ఇక సెకండ్ స్లైడ్ కూడా ఎటువంటి ట్రాన్సిషన్ అనేది అప్లై చేయలేదు. ఇక్కడ నేను డౌన్ చేస్తున్నాను. Cover button. కవర్, Follower button. ఫాలోవర్, Origami button. ఆర్గామి, Switch button. స్విచ్, Pan button. ప్యాన్ అప్లై చేసాం మనం ఫస్ట్ స్లైడ్ కి. Fade button. ఫేడ్ ఇది అప్లై చేస్తున్నాను సెకండ్ స్లైడ్ కి. ఎంటర్ ఇస్తాను ఇక్కడ. Enter. Features of MS Office slide. చూడండి దీనికి ఈ యొక్క ట్రాన్సిషన్ అనేది అప్లై అయింది. ఇక్కడ నేను పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down. Use of MS Word slide. 3 of 5. Use of MS Word slide. Use of MS Word slide. చూడండి ఇక్కడ మనకి థర్డ్ స్లైడ్ యూజ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఓకే, దీనికి మనం ట్రాన్సిషన్ అప్లై చేద్దాం. ఇక్కడ Alt K ఇస్తాను. Alt K. Upper ribbon. Tab expanded. Transitions tab. Alt T ఇస్తాను. T. Transition to the slide toolbar. None button. Leaving menus. None button selected. చూడండి థర్డ్ స్లైడ్ కూడా ఎటువంటి ట్రాన్సిషన్ అనేది అప్లై అయ్యలేదు. ఇక్కడ డౌన్ చేస్తున్నాను. Cover button. కవర్, Follower button. ఫాలోవర్ ఇది నేను అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Use of MS Word slide. యూజ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ స్లైడ్. దీనికి మనకి యూజ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఈ స్లైడ్ కి ఆ యొక్క ట్రాన్సిషన్ అనేది అప్లై అయింది. ఇక్కడ నేను పేజ్ డౌన్ ఇస్తున్నాను మళ్ళీ. Page down. Use of MS Excel slide. 4 of 5. Use of MS Excel slide. Use of MS Excel slide. చూడండి యూజ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ ఇది ఫోర్త్ స్లైడ్. దీనికి కూడా మనం ట్రాన్సిషన్ అప్లై చేద్దాం. Alt K. Okay. Upper ribbon. T. Leaving menus. None button selected. ఇక్కడ కూడా ఫోర్త్ స్లైడ్ కి ఎటువంటి ట్రాన్సిషన్ అనేది అప్లై అయ్యలేదు. ఇక్కడ నేను డౌన్ చేస్తున్నాను. Cover button. కవర్, Follower button. ఫాలోవర్, Origami button. ఆర్గామి నేను ఇక ఫోర్త్ స్లైడ్ కి ఆర్గామినే ఇక ట్రాన్సిషన్ అనేది ఇస్తున్నాను. అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి. Enter. Use of MS Excel slide. ఓకే, డౌన్ Use of MS PowerPoint slide. యూజ్ ఆఫ్ యూజ్ ఆఫ్ Page up. Use of MS Excel slide. Page down. Use of MS PowerPoint slide. 5 of 5. Use of MS పవర్ పాయింట్ ఇది ఫిఫ్త్ స్లైడ్. దీనికి ఫైనల్ గా ట్రాన్సిషన్ అప్లై చేద్దాం. Alt K. Alt K. Upper ribbon. Tab expand. T. Transition to the slide toolbar. None button. Leaving menus. None button selected. చూడండి ఈ యొక్క ఫిఫ్త్ స్లైడ్ కూడా ఎటువంటి ట్రాన్సిషన్ అనేది అప్లై లేదు. ఓకే, ఇక్కడ నేను డౌన్ చేస్తున్నాను. Cover button. Follower button. Origami. Switch button. Pan button. Fade button. Flash button. చూడండి ఇక్కడ ఫ్లాష్. ఈ ఫ్లాష్ అనే ట్రాన్సిషన్ ని ఇక ఫిఫ్త్ స్లైడ్ కి అప్లై చేస్తున్నాను. ఎంటర్ ఇస్తాను ఇక్కడ. Enter. Use of MS PowerPoint slide. Use of MS PowerPoint slide. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పేజ్ అప్ ఇస్తున్నాను. Page up. Use of M page up. Use of M page up. Features of page up. Page up. Page up. MS Office slide. 1 of 5. Page down. Features of MS Office slide. ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా సరే స్లైడ్స్ ఇచ్చేటప్పుడు అది ఏమవుతుందంటే మనకి ఈ ట్రాన్సిషన్స్ అనేవి అప్లై చేసినప్పుడు స్లైడ్ కి మనం చేంజ్ అయ్యేటప్పుడు అదేమవుతుందంటే ఒక ఎఫెక్టివ్ గా ఆ యొక్క స్లైడ్ బై స్లైడ్ అనేది రావడం జరుగుతుంది. అంటే వేరే స్లైడ్ వచ్చేటప్పుడు దాని యొక్క ఎంట్రన్స్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ నుంచి సెకండ్ స్లైడ్కి మనం మూవ్ అవుతాం కదా. ఫస్ట్ స్లైడ్ నుంచి సెకండ్ స్లైడ్కి మనం మూవ్ అయినప్పుడు ఆ యొక్క స్లైడ్ అనేది మనం సెకండ్ స్లైడ్కి మూవ్ అయ్యేటప్పుడు ఆ యొక్క స్లైడ్ అనేది ఎఫెక్టివ్గా మనకి కనపడుతుంది. ఓకే, ఇది ఈ ట్రాన్సిషన్స్ అనేవి. వీటిలో కూడా మనకి వేరియంట్స్ ఉంటాయి. అవి కూడా చూద్దాం. Page up. MS Office slide. 1 of 5. MS Office slide. MS Office slide. ఓకే, ఇక్కడ నేను Alt K ఇస్తున్నాను. ట్రాన్సిషన్ ట్యాబ్. Alt K. Upper ribbon. Tab expanded. Transitions tab. Alt followed by K. చూడండి ట్రాన్సిషన్ ట్యాబ్. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి Transitions preview button. Alt followed by K. P. ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకోవడానికి ట్యాబ్. Submenu. Transition effects button collapsed. Alt followed by K. T. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ మనం ఆల్రెడీ చూసాం. Menu. Effect option. Submenu. Change to a variation of a selected transition. Variations let you change properties of a transition effect, such as its direction. Alt followed by K. O. చూడండి Alt K O వేరియేషన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. మనం చూద్దాం స్పేస్ బార్ తో. Space. List box. Effect options. List box. From bottom button selected. చూడండి ఇప్పుడు ఫ్రమ్ బాటమ్ అంటే ఇప్పుడు ఇక ట్రాన్సిషన్ అనేది బాటమ్ లో ఉందన్నమాట. మనం అప్లై చేసింది ఏదైతే ట్రాన్సిషన్ అప్లై చేసామో ఇక ట్రాన్సిషన్ అనేది బాటమ్ లో ఉంది. ఇక్కడ నేను డౌన్ చేస్తాను. From left button. ఫ్రమ్ లెఫ్ట్ మనకి లెఫ్ట్ లో కావాలంటే ఇక్కడ ట్రాన్సిషన్ అనేది లెఫ్ట్ లో మనం మూవ్ చేసుకోవచ్చు. From right button. ఫ్రమ్ రైట్ కావాలంటే రైట్ మనం ఇక ట్రాన్సిషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ డౌన్ From చేస్తున్నాను. top button. ఫ్రమ్ టాప్. From bottom button selected. ఫ్రమ్ బాటమ్. From left button. ఫ్రమ్ లెఫ్ట్. From right button. ఫ్రమ్ రైట్. From top button. ఫ్రమ్ టాప్ మనకి నచ్చిన విధంగా మనం ఇక ట్రాన్సిషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ వేరియంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాటమ్ లో సెలెక్ట్ అయి ఉంది. ఇక మనం అప్లై చేసిన ట్రాన్సిషన్ అనేది ఫస్ట్ స్లైడ్ కి అప్లై చేసాం కదా. ఇక ట్రాన్సిషన్ అనేది మనకి బాటమ్ లో ఉంది. నేను ఇప్పుడు టాప్ లో పెడుతున్నాను దీన్ని. From right button. From top button. టాప్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Leaving menus. MS Office slide. Features of MS Office slide. MS Office slide. చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి ఇక ట్రాన్సిషన్ అనేది అప్లై చేస్తాం. ఈ విధంగానే మీరు స్లైడ్ కి మధ్యలో ఎఫెక్టివ్గా ఉండడానికి మీరు ఈ యొక్క ట్రాన్సిషన్స్ అనేవి మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి
స్లైడ్ ఏరియాకి వెళ్తున్నాను F6 తో. F6. Slide area. No selection. To select an object, press tab. ఓకే, ఇప్పుడు నేను స్లైడ్ షో అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది మీకు తెలియచేస్తాను. ఓకే, ఎందుకంటే మనం ట్రాన్సిషన్స్ అనేవి అప్లై చేస్తాం కదా. ఇక ట్రాన్సిషన్ అప్లై చేసిన తర్వాత మనం అది ఎఫెక్టివ్గా ఉందో లేదో చూడాలంటే మనం స్లైడ్ షో అనేది ఇవ్వాలి కదా. ఇక్కడ నేను F5 అందరు గుర్తుపెట్టుకోండి. స్లైడ్ షో ఇవ్వడానికి మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి మనకి ఇక్కడ F5. ఇక్కడ F5 ఇస్తున్నాను నేను. F5. Microsoft PowerPoint. OK button to activate. Press spacebar. ఓకే, అడిగింది ఇక్కడ నేను ట్యాప్ క్లిక్ Learn చేస్తాను. more link. Don't show this message again. OK button to activate. Press spacebar. ఇక్కడ స్పేస్ బార్ తో ఓకే చేస్తున్నాను దీన్ని. Space. PowerPoint slideshow dash left bracket MS Office presentation right bracket to activate. Press spacebar. Slide 1 dash MS Office. Heading level 1 MS Office. చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం స్లైడ్స్ తో F5 క్లిక్ చేస్తామో చూడండి మనం స్లైడ్ ఏరియాలో ఉంటే మనం సెంటర్ టైటిల్ కి ట్యాబ్ క్లిక్ చేసి చూడాలి. మనకి ఇక సెంటర్ టైటిల్ ఏదైతే ఉందో మనం ట్యాబ్ క్లిక్ చేసి చూడాలి. అలాగే ఆబ్జెక్ట్ లో ఏదైతే మ్యాటర్ ఉందో దాన్ని కూడా మనం ట్యాబ్ చేసి మనం ట్యాబ్ అనేది క్లిక్ చేసి చూసుకోవాలి. ఇక్కడ అలా కాదు, ఎప్పుడైతే మనం స్లైడ్స్ అనేది క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ యొక్క స్లైడ్ లో ఏదైతే మ్యాటర్ ఉందో ఆటోమేటిక్ గా దాని అంతటా అదే రీడ్ చేస్తుంది. మనం స్లైడ్ ఏరియాలో ఉంటే మనం సెంటర్ టైటిల్ కి ట్యాబ్ క్లిక్ చేయాలి. అలాగే ఆబ్జెక్ట్ ఏదైతే మ్యాటర్ ఉందో దానికి ఇన్ఫర్మేషన్ కూడా మనం ట్యాబ్ క్లిక్ చేయాలి. ఇక్కడ అలా కాదు, స్లైడ్స్ లోకి మనం ఎప్పుడైతే స్లైడ్స్ ఇస్తామో అప్పుడు మనం ఇక్కడ మనం పేజ్ అప్ పేజ్ డౌన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఆ యొక్క స్లైడ్ లో ఏదైతే మ్యాటర్ ఉందో ఆ టైటిల్ రీడ్ చేస్తుంది. ఆ టైటిల్ లో ఉన్న కంటెంట్ కూడా మనకి రీడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి. Page down. Slide 2 dash features of MS Office. Heading Office. ఇక్కడ నేను పేజ్ అప్ ఇస్తున్నాను. Page up. Slide 1 dash MS Office. Heading level 1 MS Office. Heading level 2 presented by Prasad. చూడండి ఇక్కడ టైటిల్ చదివేసింది, ఆబ్జెక్ట్ అంటే సబ్ టైటిల్ కూడా చదివేసింది ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను పేజ్ డౌన్ ఇస్తున్నా చూడండి. Page down. Slide 2 dash features of MS Office. Heading level 1 features of MS Office. Bullet. There are 4 types of features in MS Office. Bullet. They are bullet first 1 MS Word. Bullet second 1 MS Excel. Bullet third 1 MS PowerPoint. Bullet fourth 1 MS Access. చూడండి టైటిల్ చదివేసింది, ఫీచర్స్ ఆఫ్ MS ఆఫీస్ అని చదివేసింది. నెక్స్ట్ దాంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు రీడ్ చేసింది. ఓకే, ఇది ఇక స్లైడ్ షో ద్వారా మనం ఈ విధంగా మనం స్లైడ్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను పేజ్ డౌన్ ఇస్తున్నాను చూడండి. Page down. Slide 3 dash use of MS Word. Heading level 1 use of MS Word. Bullet MS Word is the purpose to prepare document. Bullet document means to prepare resume. Bullet to write letters. Bullet and so on. చూడండి ఇక్కడ చూడండి థర్డ్ స్లైడ్ మనకి ఆ స్లైడ్ లో ఏదైతే టైటిల్ ఉందో టైటిల్ చదివింది. ఆ కంటెంట్ అనేది ఏదైతే ఉందో ఆ కంటెంట్ కూడా మనకి ఇక్కడ రీడ్ చేసింది. నేను ఇక్కడ పేజ్ డౌన్ ఇస్తున్నాను మళ్ళీ ఫోర్త్ స్లైడ్. Page down. Slide 4 dash use of MS Excel. Heading level 1 use of MS Excel. Bullet MS Excel is mainly used for calculations. Bullet to prepare chart and data validations. చూడండి ఈ విధంగా ఫోర్త్ స్లైడ్ కూడా మనకి దాంట్లో ఉన్న కంటెంట్ టైటిల్ కూడా మనకి రీడ్ చేసింది. ఇక్కడ పేజ్ డౌన్. Page down. Slide 5 dash use of MS PowerPoint. Heading level 1 use of MS PowerPoint. Bullet MS PowerPoint is used for purpose of presentation. Bullet to create slides, add pictures, animations. Bullet audios, videos and others. Bullet. చూడండి ఈ విధంగా మనం స్లైడ్స్ అనేది F5 క్లిక్ చేసి పేజ్ అప్ పేజ్ డౌన్ అనేది ఇచ్చుకుని మనం స్లైడ్స్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. చూడండి ఇప్పుడు స్లైడ్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక ఎఫెక్టివ్గా లైటింగ్ అనేది రావడం జరిగింది. ఓకే, అది మీకు పార్షియల్ బ్లైండ్కి అయితే చూస్తే అర్థమవుతుంది, టోటల్ బ్లైండ్కి అయితే అర్థం అవ్వదు. కానీ టోటల్ బ్లైండ్ అయినా పార్షియల్ బ్లైండ్ అయినా ఈ విధంగా మీరు స్లైడ్స్కి ఇక ట్రాన్సిషన్స్ అనేవి అప్లై చేసి మీరు ప్రజెంటేషన్ అనేది ఇస్తే ప్రజెంటేషన్ అనేది చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా ఇక ట్రాన్సిషన్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. స్లైడ్స్ మాత్రం మీరు F5 క్లిక్ చేస్తేనే మీకు స్లైడ్స్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ స్లైడ్స్ బటన్ కూడా ఉంటుంది, మనకు అది అవసరం లేదు. మనకి ఇక్కడ షార్ట్ కట్ ఉంది. F5 క్లిక్ చేస్తే స్లైడ్స్ అనేది ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది. అప్పుడు మనం పేజ్ డౌన్ ఇచ్చుకుంటూ వెళ్తే స్లైడ్ బై స్లైడ్ మనకి ఆ స్లైడ్లో ఉన్న ఏదైతే స్లైడ్ ఉందో ఆ స్లైడ్లో ఉన్న టైటిల్ అనేది రీడ్ చేస్తుంది. టైటిల్లో ఉన్న కంటెంట్ని కూడా రీడ్ చేస్తుంది. ఇది స్లైడ్ షో. ఓకే, ఈ విధంగా మనం స్లైడ్స్కి ట్రాన్సిషన్స్ని ఈ విధంగా మనం అప్లై చేయాలి. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో చూడండి ఇప్పుడు మనం ఇక స్లైడ్స్కి ట్రాన్సిషన్స్ అప్లై చేస్తాం. నెక్స్ట్ వీడియోలో స్లైడ్కి సౌండ్స్ని యాడ్ చేద్దాం. చిన్న సౌండ్స్ ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్ మన మెసేజ్ టోన్స్ కానీ నోటిఫికేషన్ టోన్స్ ఉంటాయి కదా, అటువంటి సౌండ్స్ ఉంటాయి. ఆ యొక్క సౌండ్స్ని ఈ యొక్క స్లైడ్స్కి అప్లై చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మా PR Creations 100 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.